పురంధరేశ్వరిని విజయసాయిరెడ్డి పదే పదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది వ్యూహాత్మకమా, వ్యూహమా? భావ సారూప్య పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు చేయడంలో అంతర్యం ఏంటి? పురంధరేశ్వరికి జాతీయ నాయకత్వం నుంచి కానీ రాష్ట్ర బీజేపీ నుండి కానీ అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదా? రాష్ట్ర బీజేపీలో వర్గపోరు కొనసాగుతోందా? అసలు ఆంధ్ర బీజేపీలో ఏం జరుగుతోంది? రాష్ట్ర బీజేపీలో వర్గపోరు తగ్గడం లేదు. ఇప్పటికీ ప్రో వైసీపీ, ప్రో టీడీపీ వర్గాలు కొనసాగుతున్నాయి. పురంధేశ్వరి నియామకంతో టీడీపీకి చెక్ పెడతారని అంతా ఆశించారు. కానీ ఆమె అందుకు విరుద్ధంగా వైసీపీ సర్కారుపై గట్టిగానే పోరాడుతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి అదే పనిగా పురంధేశ్వరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అది వ్యూహాత్మకమా, వ్యూహమా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ మనిషి అని, భావసారూప్య పార్టీలతో సంబంధాలు కలిగి ఉన్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ అగ్రనేతలకు అనుమానం వచ్చేలా విజయసాయిరెడ్డి పురంధేశ్వరిపై ఆరోపణలు చేయడం విశేషం. అయితే ఇంత జరుగుతున్న పురంధేశ్వరికి జాతీయ నాయకత్వం నుంచి కానీ రాష్ట్ర బీజేపీ నుంచి కానీ అనుకున్నంత స్థాయిలో మద్దతు లభించడం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి సైతం తాను ఒక బీజేపీ నేత మాదిరిగా ఆ పార్టీ శ్రేయోభిలాషి అన్న తరహాలో పురంధేశ్వరిపై విమర్శలు చేస్తుండడం గమనించదగ్గ విషయంగా విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీకి పురంధేశ్వరి మద్దతు తెలుపుతున్నారన్న కోణంలోని తరచూ ఆయన మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అంటే టీడీపీకి మద్దతు తెలపడమే అన్న రీతిలో విజయసాయిరెడ్డి భావనగా ఉందని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే దానిని అనుకున్న స్థాయిలో రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అడ్డుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పురంధేశ్వరి ఒకవైపు వైసీపీ సర్కారుపై గట్టిగానే పోరాడుతున్నా మరోవైపు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందించాయి. ఇదే క్రమంలో పురంధేశ్వరి కూడా స్పందించిందని బీజేపీలోని ఆమె వర్గం చెబుతోంది. పురంధేశ్వరి వైఖరి వైసీపీ నేతలతో పాటు బీజేపీలో కొనసాగుతున్న ప్రో వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. అటు పురంధేశ్వరి చర్యలు సైతం టీడీపీకి మేలు చేసేలా ఉన్నాయి. అందుకే ఆమె అందరికీ టార్గెట్ అవుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు అసంతృప్తి గళం వినిపించడంతో ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే విజయసాయిరెడ్డి రూపంలో ఎదురవుతున్న విమర్శలను మిగతా బీజేపీ నేతలు ఆశించిన స్థాయిలో తిప్పికొట్టడం లేదు. త్వరలో ఎన్నికలు రానున్న తరుణంలో బీజేపీలో ఒక రకమైన అయోమయాన్ని క్రియేట్ చేయాలన్నది విజయసాయిరెడ్డి లక్ష్యంగా కనబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బీజేపీలోని వైసీపీ టీంను విజయసాయిరెడ్డి లీడ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వారితో పురంధేశ్వరిపై ఫిర్యాదులు చేయిస్తున్నట్లు సమాచారం. కానీ బీజేపీ హైకమాండ్ 5 రాష్ట్రాల ఎన్నికలతో బిజీగా ఉండడంతో ఈ తరుణంలో విజయసాయిరెడ్డి విమర్శల డోసు పెంచారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలపాలని చంద్రబాబుకు పురంధేశ్వరి సలహా ఇచ్చారని చాలా తీవ్రమైన సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ అగ్రనేతల ఎదుట పురంధేశ్వరిని బలహీనం చేయడమే లక్ష్యంగా విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్నారని ఆమె వర్గం ఆరోపిస్తోంది. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పనిచేసిన కాలంలో కూడా వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేవారు. జనసేన పార్టీలో సైతం సన్నిహితంగా ఉంటూ పొత్తు ధర్మం పాటించారు. పార్టీని విస్తరించడానికి కన్నా లక్ష్మీనారాయణ కృషి చేశారు. తర్వాత వచ్చిన సోము వీర్రాజు వైసీపీ పట్ల కొంత సానుకూలంగా ఉండడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. అధికార పక్షాన్ని టార్గెట్ చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను దుయ్యబట్టి ప్రజలలో చైతన్యం తీసుకువస్తాయి ప్రతిపక్షాలు. కానీ సోము వీర్రాజు ఆ స్థాయిలో అధికార పక్షంపై పోరాటం చేయలేదని విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ అధిష్టానం సోము వీర్రాజును తొలగించి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలప్పజెప్పారు. నాటి నుంచి అధికార వైసీపీపై పురంధేశ్వరి విరుచుకు పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో చుట్టరికం ఉండడంతో సహజంగానే ఆ కుటుంబ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని అవకాశంగా చేసుకుని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పురంధేశ్వరిని టార్గెట్ చేస్తున్నారు.
ఆంధ్రాలో లిక్కర్ కుంభకోణంలో విజయసాయిరెడ్డి బంధువులున్నారని పురంధేశ్వరి పేర్కొనడంతో మొదలైన విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి దీనిని ఆమె ఎలా అధిగమిస్తారో చూడాలి.